హాయ్ అందరికీ నమస్తే. నేను మీ జగదీష్. వెల్కమ్ టు జేఎస్టీ తెలుగు లాగ్స్. మన భారతదేశంలో చాలామంది ఏ పని స్టార్ట్ చేసినా ముందుగా వినాయకుడిని తలుచుకొని స్టార్ట్ చేయడం ఆనవాయితీ. వినాయకుడి గురించి చాలామందికి తెలుసు. పార్వతీదేవి పసుపుతో ఒక బొమ్మను చేసి ప్రాణం పోసిందని, శివుడు కోపంతో శిరస్సు ఖండించి మళ్ళీ ఏనుగు తలను తీసుకొచ్చి పెట్టి బ్రతికించాడని. కానీ పార్వతీదేవి ఆ సమయానికే ఎందుకు అలా చేసింది? శివుడు భోళాశంకరుడు, పెద్ద పెద్ద రాక్షసులకే వరాలు ఇచ్చినవాడు పసిపిల్లాడిపై ఎందుకని జాలి చూపించలేకపోయాడు? ఈ విషయం చాలామందికి తెలియదు. శివుడికి పనులు చేయడానికి, సేవలు చేయడానికి నంది, భృంగి అనే సేవకులు ఉన్నారు. మరి మీకు ఎవరున్నారమ్మా అని పార్వతీదేవి చెలికత్తెల్లో జయ, విజయ అనేవాళ్ళు అడిగినప్పుడు పార్వతీదేవికి ఏమనిపించిందంటే, నాకు ఒక మంచి సేవకుడు ఉంటే బాగున్ను అనిపించింది. ఒక తల్లికి కొడుకుని మించిన సేవకుడు ఎవరుంటారు అని ఒక కొడుకు లాంటి బొమ్మను తయారు చేసి ప్రాణం పోసింది. ఇది జననానికి కారణం. శివుడు ఎందుకని కోపంగా శిరస్సు ఖండించాడు? ఇది కర్మ ఫలితం. శివుడు ఒకరోజు సూర్యుడి మీదకి త్రిశూలాన్ని విసురుతాడు. సూర్యునికి అయిన గాయాలు చూసి సూర్యుని తండ్రి శివుడికి శాపం ఇస్తాడు. ఇదే కోపం కారణంగా నీ కొడుకుపై నువ్వు త్రిశూలాన్ని ఎత్తవలసిన సమయం వస్తుంది అని ఒక శాపాన్ని ఇస్తాడు. అందుకే తన కొడుకుపై త్రిశూలాన్ని ఎత్తి శిరస్సు ఖండించి మరలా ఏనుగు తలను తీసుకొచ్చి బ్రతికించుకోవడం జరుగుతుంది. దక్షిణ భారతదేశంలో వినాయకుడిని ఒక బ్యాచులర్ దేవుడిగా కొలుస్తాం. కానీ ఉత్తర భారతదేశంలో వినాయకుడికి పెళ్ళయిందని, ఫ్యామిలీ ఉందని, సిద్ధి బుద్ధి అనే కవల పిల్లలతో మ్యారేజ్ అయింది అండ్ శుభో లాభో అనే 2 పిల్లలు ఉన్నారని కొలుస్తారు. అండ్ చాలామందికి చాలా విషయాల్లో రేటింగ్స్ ఇస్తూ ఉంటారు. మన గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా విషయాల్లో రేటింగ్స్ ఉంటాయి. అలాగే గాడ్స్లో రేటింగ్ ఇస్తే వరల్డ్ వైడ్గా చూస్తే వినాయకుడికి 2వ స్థానం వచ్చింది. మీరు గూగుల్లో కూడా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ భారతదేశంలో అయితే వినాయకుడికి 5వ స్థానం ఉంది. కొన్ని సర్వేల ఆధారంగా వినాయకుడు ఎక్కువ రూపాలు కలిగిన దేవుడిగా పూజించబడతాడు. మనం నిమజ్జనం టైంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంతో వినాయకుడిని ప్రతిష్ఠించడం ద్వారా ఎక్కువ రూపాలు కలిగిన దేవుడిగా వినాయకుడు ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఎక్కువగా నిమజ్జనం జరిగే విగ్రహం కూడా వినాయకుడిదే. నెక్స్ట్ మన భారతదేశంలోనే కాకుండా మీరు చూస్తున్న మ్యాప్ పాయింటింగ్లో ఉన్న భారతదేశం పక్క దేశాలన్నీ కూడా మన వినాయకుడిని పూజిస్తాయి. ఇండోనేషియా దేశంలో 20,000 నోటు మీద మన వినాయకుడి బొమ్మ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చైనా, కాంబోడియా, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాల్లో కూడా వినాయకుడిని పూజిస్తారు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.